హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక న్యూస్ అయితే వచ్చాను. ఆ న్యూస్ ఏంటంటే మన త్రివిక్రమ్ గారు ఉన్నాడు కదా. మన త్రివిక్రమ్ గారు అయితే నెక్స్ట్ ఆఫ్టర్ ఎస్ఎస్ఎంబి 29 మూవీ అయిపోయిన తర్వాత మళ్ళీ మన మహేష్ బాబుతో అయితే ఒక మూవీ అండ్ పవన్ కళ్యాణ్ గారితో అయితే ఒక మూవీ అయితే తీస్తున్నారని అయితే రీసెంట్గా అయితే పోస్ట్ అయితే వచ్చింది. నాకు తెలియక అడుగుతున్నాను. ఆ ప్రపంచంలో మహేష్ బాబు గారు, ఎన్టీఆర్ గారు మాత్రమే ఉన్నారా మీ యొక్క హాస్ని హారిక క్రియేషన్స్లో అయితే? ఎందుకంటే వాళ్ళని కానీ నువ్వు వదిలేస్తే మాత్రం వాళ్ళు ఇంకా హైట్స్కి అయితే వెళ్ళిపోతారు. వాళ్ళకి మన పవన్ కళ్యాణ్ గారికి అయితే అజ్ఞాతవాసి అనే ఒక మూవీతో చెత్త రికార్డ్ అయితే ఇచ్చేశారు. ఎక్కడికో ఎంత బస్ పెంచి అంత వరస్ట్ ఫిలిం తీశారు. రీసెంట్గా గుంటూరు కారం సినిమా కూడా రిలీజ్ అయింది. అది మీరు తీసిన దాంతో మీ యొక్క రైటింగ్స్తో పోల్చుకుంటే మాత్రం అది ఒక వరస్ట్ మూవీ అనే చెప్పాలి. ఎందుకంటే చూడొచ్చు అంతే, కానీ దాని మీద అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు. ఒక సీరియల్ స్టోరీ తీసుకొని వచ్చిన సినిమాలో పెట్టినట్టు అనేది అనిపించింది. మీరు కానీ వదిలేస్తే వాళ్ళు ఇంకా హైట్స్కి అయితే వెళ్ళిపోతారు. వాళ్ళకున్న రేంజ్ అలాంటి స్టార్డమ్లో మీరైతే తొక్కేస్తున్నారు. వాళ్ళ రేంజ్ అయితే చెప్పగలను. అండ్ త్రివిక్రమ్ గారు, మీరైతే మా ఎస్ఎస్ఎంబి మహేష్ బాబు గారితో అండ్ పవన్ కళ్యాణ్తో అయితే దయచేసి మూవీ అయితే తీయద్దు. ఎందుకంటే వాళ్ళు మేము ఎక్కడ చేసుకుంటున్నాం, మీరైతే ఈ రొట్ట స్టోరీస్ తీసి వాళ్ళు ఇంకా కిందికి చేసేస్తున్నారు. నాకు అది నచ్చలేదు. సో ఇవి ఓకే గాయస్, ఇప్పుడు నేను చెప్పిన ఈ వీడియో చాలామందికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు, కానీ నా ఒపీనియన్ చెప్పాను. ఎందుకంటే నేను వాళ్ళ ఇక్కడ చూస్తున్నాను, కానీ ఇప్పుడు ఇక్కడే పెడతానా అంటే ఎవరైనా ఎలా చెప్పండి. సో ఖచ్చితంగా మహేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరు ఒక ఎక్కడికో వెళ్ళిపోవాలి అండ్ మీ పొలిటికల్లో కూడా మీరు ఒక మంచి పొజిషన్కి రావాలైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అండ్ ఓకే గైస్, మరిన్ని వీడియోస్లో అయితే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అయితే బాయ్ బాయ్.